ధనియాల వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వస్తుంది. ఒకసారి రాత్రంతా నానబెట్టిన ధనియాలు రసాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మన శరీరానికి ఎన్నో అమితమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు కలుగుతాయని. జీర్ణక్రియ మెరుగుపరచడమే కాకుండా షుగర్ లెవెల్స్ నియంత్రించడంలో సహాయపడుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే థైరాయిడ్, బరువు తగ్గడం, చర్మ ఆరోగ్యం, గట్ హెల్త్కి సహాయపడుతుంది. ధనియాలలో యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని డీటాక్స్ చేసి మెటబాలిజాన్ని పెంచుతాయి. ప్రతిరోజు ధనియాల టీ తాగడం వల్ల శరీరంలో ఎన్నో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. మనకి యూరిక్ యాసిడ్ ప్రాబ్లం చాలా మందిలో ఉంటుంది. దీనివల్ల కాళ్ళు వాపు రావడం, శరీరం నొప్పులు రావడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ ధనియాల నీళ్లతో చెక్ పెట్టవచ్చు. ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల చాలామంది మూత్ర విసర్జన చేసేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు రోజు ఈ ధనియాల నీళ్లను మనం అలవాటు చేసుకుంటే దీనివల్ల మెల్లమెల్లగా యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గి మనకి కాళ్ళు వాపు, నొప్పులు అవన్నీ తగ్గుతాయి. ఇది మసాలా దినుసులుగానే మనం చూస్తూ ఉంటాము, కానీ ఇందులో ఎంతో ముఖ్యమైన ఇందులో పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పరగడుపున ధనియాల టీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ధనియాలలో ఉండే పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఇలాంటి మనకు వ్యాధుల నుండి దూరం చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ని తగ్గించడంలో మనకి ఎంతగానో సహాయపడతాయి. విటమిన్ సి, కే ప్రొటెక్ట్ బలంగా వేగంగా పెరగడానికి దోహదం చేస్తుంది. ఉదయాన్నే ధనియాల నీరు తాగడం వల్ల జుట్టు సమస్య కూడా తగ్గుతుంది. అధిక బరువు తగ్గుతారు. ధనియాల నీళ్లు తాగడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. మన కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ అంతా ఇది తీసేస్తుంది. మనకు ఇమ్యూనిటీ పవర్ని ఇస్తుంది. ఒక్కోసారి మనకి ఆహారం తినబుద్ధి కాదు, చాలా నీరసంగా ఉన్నప్పుడు కానీ మనం కొంచెం ధనియాల పొడి వేసుకుని ఆహారం తినడం వల్ల నీరసాన్ని కూడా తగ్గించి కొంచెం ఆకలి కూడా పెరుగుతుంది. ధనియాలు, శొంఠి రెండూ కలిపి పొడిని చేసి ప్రతిరోజు ఉదయాన్నే మనం తినే ఆహారంలో మొదటి ముద్ద నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తినడం వల్ల ఇందులో మనకు బాగా ఆకలి పెరిగి ఆహారం వచ్చి బాగా ఉండే బాణపొట్ట కాస్త సన్నగా వచ్చి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము. పిల్లలకు ఆకలి లేనప్పుడు వారు తినే ఆహారంలో ఫస్ట్ ముద్ద ఈ ధనియాలు, శొంఠి కలిపిన ముద్దను మనం పెడితే వాళ్లకు విపరీతమైన ఆకలి కలిగి రోజు ఆహారం తింటారు. అధికంగా వచ్చే చెడు కొలెస్ట్రాల్, చెడు బరువు అంతా తగ్గుతుంది. గుండె సమస్యలకు పనిచేస్తుంది. ప్రతిరోజు ఉదయం, సాయంకాలం 5 నుంచి 10 ధనియాల గింజలు నమిలి ఆ రసం మింగితే ఉంటే గొంతు నొప్పి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల శరీర బలహీనత తగ్గుతుంది. ధనియాల పొడి కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుతుంది. 2 చెంచాల ధనియాలు నలగొట్టి 1 గ్లాసు నీళ్లు చేర్చి మరిగించి చల్లారిన తర్వాత వడపోసుకుని తాగాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే మన కిడ్నీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ అంతా తీసి కిడ్నీలను శుభ్రపరిచి కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కిడ్నీలో ఉండే చెడు టాక్సిన్స్ అంతా బయటకు వెళ్ళగొడుతుంది. కిడ్నీ సమస్యలతో ఈరోజు ఎంతోమంది బాధపడుతున్నారు. వాళ్ళందరూ కూడా ధనియాల నీటిని, ధనియాల టీని కూడా అలవాటు చేసుకోవడం వల్ల వారికి కొంచెం కిడ్నీ సమస్య తగ్గే అవకాశాలు ఉన్నాయి. థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు కూడా ఈ ధనియాలు వాడవచ్చు. ఇవన్నీ కేవలం ఆరోగ్య అవగాహనకు మాత్రమే. మీరు వాడే మందులకు ప్రత్యామ్నాయం కాదు. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోగలరు. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్.